ముఖ్యంగా గత 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన, బడ్జెట్లు పేరుకు మాత్రమే ఏ శాఖ కేటాయించాలో ఆ శాఖ కేటాయించాల్సిన శాఖ కేటాయించకుండా, అవసరం లేని శాఖలకు బడ్జెట్ ఇస్తూ, కొన్ని కేటాయించిన ఖర్చు చేయకుండా పనికిమాలిన బడ్జెట్గా గత 2 సంవత్సరాలుగా నిలిచిపోయింది. ఎందుకంటే విద్యాశాఖకు కేవలం 21 కోట్లు కేటాయించారు. అదేవిధంగా బీసీ శాఖ కూడా అత్యంత తక్కువ బడ్జెట్ కేటాయించారు. ఎక్కడ కూడా విద్యార్థులకు ఉపయోగం లేకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పేరుకుపోయినా పాతుకుపోయినా ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు 7,600 కోట్లు విడుదల చేయాలని చెప్పి గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే దఫా పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో స్వయంగా నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, నేటి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో అనేక హామీలు ఇచ్చినా ఏ హామీ అయినా అమలు చేయడానికి 1-2 నెలలు లేట్ అయినా ప్రాబ్లం లేదు, కానీ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయకపోతే ఏమైందంటే దాదాపు రాష్ట్రంలో 22 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న సిరిసిల్లలో బీటెక్ విద్యార్థి, ఒక పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన బీసీ బీటెక్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన వార్త ద్వారా స్పష్టంగా ప్రజలకు చెప్పదలుచుకున్నా, ఓ పిల్లోడిది బీటెక్ అయిపోతుంది, వాని సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యం ఇయ్యదు. అదేవిధంగా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాడు ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టాలా, లేకపోతే హాల్ టికెట్ ఎప్పుడు వస్తుందని చెప్పి మానసిక ఒత్తిడికి గురి కావాలన్నా. అంటే ఇంకోటి, ఈ 7,500 కోట్లు అనేది పెద్ద బడ్జెట్ కూడా కాదు. ఒకేసారి ఒకే దఫా కాంట్రాక్టర్లకు, ఇప్పుడు పొంగులేరు శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లకు, మిగతా కాంట్రాక్టర్ 75,000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వము పేద పిల్లలు చదువుకుందామంటే 7,000 కోట్లు రిలీజ్ చేయదా? ఈరోజు వరంగల్లో ఒక అమ్మాయి 12,200 రూపాయలు 12,300 రూపాయలు కట్టలేదని చెప్పి కాలేజీ యాజమాన్యం విద్యార్థులందరూ ముందు నిలదీస్తే ఆత్మగౌరవాన్ని తట్టుకోలేక, అటు తల్లిదండ్రులను అడగలేక పేదరికంలో ఉండి సూసైడ్ చేసుకుంది. అంటే ఈ 22 మంది చచ్చిపోయింది కూడా ప్రభుత్వ హత్యలే కదా. అంటే మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లనే ఉంటుర్రా? రాష్ట్రంలో విద్యాశాఖ నీ దగ్గరనే పెట్టుకుంటావు. మా ఫైనాన్సు ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి అదేవిధంగా స్వయంగా కలిసి చెప్పిన ఇది ఒక నేషనల్, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మన ఖ్యాతికి, తెలంగాణ యొక్క వానికి బానికి సంబంధించిందన ఈ 22 లక్షల మంది విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇంకోటి, విద్య ఖర్చు పెట్టేది మన ప్రాథమిక హక్కు విద్య అనేది. విద్య ఖర్చు పెడితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. పేదరిక నిర్మూలన కావాలంటే విద్య అందాలని చెప్పి అనేక మార్లు వారిని కోరినాం. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు.